I am so excited. కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి మనకి ఇటువంటి ట్రెక్ మనం పోవాలంటే. పాము పుట్ట కూడా ఉంది ఇక్కడ. ఏ మెల్ల దూరం ఉండు రే. ఇది రియల్. ఇది రియల్ పాము. ఇది రియల్. రియల్ పాము పుట్ట. హాయ్ హలో అందరికీ నమస్కారం. తిరుగుదాం ఛానల్కి స్వాగతం. నేను మీ భాస్కర్. మరోసారి మీ ఎందుకు వచ్చాను కొత్త బ్లాగ్తో. ఎట్లుంది? సో ఈరోజు మరొక ట్రెక్ ప్లాన్ చేశాను. ఇప్పుడైతే మేము రతన్గఢ్ ట్రెక్కి వెళ్తున్నాం. సో మేము ఇప్పుడు ఇక్కడ రతన్ వాడి బేస్ విలేజ్లో ఉన్నాం. సో మేము నైట్ 10 o'clockకి బయలుదేరినాం ముంబై నుండి. సో ఇప్పుడు జస్ట్ 7:30కి రీచ్ అయినాం రతన్ వాడి బేస్ విలేజ్కి. అండ్ హాయ్ ఇంకా ఆమె మా ట్రెక్ లీడ్ అన్నట్టు. సో మాకు చాలా అంటే చాలా ట్రాఫిక్ దొరికింది నైట్. సో 2 hours మేము ట్రాఫిక్లోనే స్టక్ అయిపోయినాం. దెన్ జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యి కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇప్పుడు ట్రెక్ స్టార్ట్ చేస్తున్నాం. అండ్ మా ట్రెక్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 4 to 5 hours ఉంటుంది ఇక్కడ నుండి. సో ఎంత మా టీం అన్నట్టు. సో మేమందరం పైకి ఎక్కబోతున్నాం ఇప్పుడు. ఆరెంజ్ క్యాప్లో ఉన్నారు వాళ్ళు మా ట్రెక్ లీడర్స్ అన్నట్టు. ఇప్పుడు స్టార్ట్ అయితే మా ట్రెక్ ఒక్కొక్కళ్ళది కౌంట్ తీసుకొని పైకి అయితే పంపిస్తున్నారు. इसको पता ना मत गाइस. మస్తు ఉంది కదా లొకేషన్. ఈ లొకేషన్లో ఈ ట్రెక్కి వెళ్ళాలంటే మనం ముందే ప్లాన్ చేసుకోవాలి. అండ్ మన మాన్సూన్ సీజన్ ఈజ్ బెస్ట్ ట్రెక్ కోసం. అండ్ ఇప్పుడైతే నేను ఎక్కడ ఉన్నానంటే సామ్రాట్ లొకేషన్లో ఉన్నా. సో ఈ ట్రెక్కి రతన్గఢ్ ఫోర్ట్కి వెళ్ళాలంటే 2 ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి మనం సామ్రాట్ ప్లేస్కి వెళ్ళొచ్చు, ఇంకోటి రతన్వాడి విలేజ్కి వెళ్ళొచ్చు. ఇప్పుడైతే మేము సామ్రాట్ లొకేషన్లో ఉన్నాం. సో అక్కడ నుంచి మా ట్రెక్ స్టార్ట్ అయింది. సో మీరు చూడొచ్చు ఇక్కడ లొకేషన్ ఎలా ఉందో. ఇంకా మీరు కన్ఫ్యూజన్లో ఉంటారు. నేను ఫస్ట్ రతన్వాడి అన్నా కదా, కాదు యాక్చువల్లీ మేము సామ్రాట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మాత్రం పెద్ద స్కామ్ అయింది. ఈ లొకేషన్ చూడండి. ఈ లొకేషన్లో ఆ చెట్టు, ఈ వెదరు, నీళ్ళు, ఆ మంచు సూపర్. నడుతున్నా ఏ శృతి లేదురా. అది వెనక ఆగింది. అది ఎందుకు ఆగింది? ఏందమ్మా ఇది? ఇక్కడ కూడా లైన్లు అంట. ఇప్పుడు అమ్మ అదంతా ఎక్కన్నా. ఈ చెట్టు మంచిగా ఉందిరా. నడవరే. ఇది ఒకటి అలాగే ఇప్పుడు రా ఎగ్జిట్.
నువ్వేందారా ఒక్కతే నేను వాటర్ బాటిల్ చేతి Come on, girls! Second time चलो चलो थोड़ा क्रॉस कर साकिला क्या हुआ चलो 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 अरे बुंदरा మీద నా కంటలో మరి नीचे से आओ वहाँ आगे लेफ्ट साइड है अच्छा शब्द ఏది కాదు ఇంకెక్కడ ఇంకా బాగా వెళ్ళాలి ఇదేం లేదు ఒక 30% ట్రెక్ అంతే ఇంకా చాలా పైన ఉంది అడి అమ్మ రండి మామ రండి టీవీలో ఫోన్లో ఏం చూస్తారు రండి ఇక్కడికి రావాలి వచ్చి చూడండి ఎంత మంచిగా ఉందో పూగలన్నీ పాటలే కనుల తోటలో ఏ తోటరా ఇది చూస్తున్నారా కింద ఏం లేదు పక్కన జారినామంటే అటే కానీ లొకేషన్ సూపర్ ఉంటుంది ఈ ఎక్స్పీరియన్స్ అయితే మనకు మాన్సూన్లో దొరుకుతాయి ఇట్లా ఈ చెట్లు చూడండి కుక్కలు కూడా వస్తున్నాయి మనతో ట్రెక్కి ఇంకో కుక్క ఉంది దీంతో పాటు lagi వాసన ఎలా అవుతుంది చూడాలి ఇప్పుడు జామ్ అయితే ఒక్కొక్కళ్ళకి ఇది ఇప్పుడు ఎక్కాలి మీదికి ఇట్లానే ఉంటుంది మొత్తం ఒక 200 మీటర్స్ దాకా ఇట్లానే ఉంటుంది పైకి కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి మనకి ఇటువంటి ట్రెక్ మనం పోవాలంటే
ఇప్పుడు ఎట్లా రా ఇట్లానే Come on, slow. You can. Yes. Action. Finally, yeah. चलो Let's go. ముసలావా మన తాత సంటాడు ఏంటి మీకు అయిపోలేదా జారిందా ఓ చలో फोटो मैम चलो किसका रेनकोट है क्या पता आराम से ब्रो आराम से ये इधर तो पहुंचे अगले पहुंचेंगे टेंशन मत ले क्या ऊपर मिला वो ఇది మన ఎప్పుడు తెచ్చా పెట్టినరా ఇట్లా కట్టింది చూసినా ఏం లేదు అరే अपने साथ आई వాడిపోయేది ఐ గెస్ మా ట్రెక్ లీడర్స్ అంటున్నారు మీద అయితే విజిబిలిటీ లేదు సో మనకి ఇంకా పైకి వరకు మనం వెళ్ళొచ్చో వెళ్ళరాదో తెలియదు కానీ మనం ట్రై చేద్దామని అంటున్నారు చూద్దాం మీద దాకా వెళ్ళొచ్చా వెళ్ళరాదా ఎందుకంటే ఈ అంటే రీసెంట్లీ చాలా ఇన్సిడెంట్స్ అయినాయి కదా సో విండ్ కూడా బాగా ఉంది ఇవన్నీ మనం చూసుకొని మీదకి వెళ్ళిపోవాలి సో అందుకోసం కొంచెం కేర్ కూడా చేసుకోవాలి సో వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు అందరికీ బాగా చూసుకోవాలని గాలి చూడండి విండ్ అయితే చాలా ఉంది గాలి అయితే చాలా ఉంది సో మీరు చూడొచ్చు ఇప్పుడు నేను ఏ కెమెరా అయితే యూజ్ చేస్తున్నానో కెమెరా వాటర్ ప్రూఫ్ కెమెరా అండ్ ఇంత విండ్ ఉంది కెమెరా లెన్స్ లోపలనే మొత్తం వాటర్ వెళ్ళిపోయింది సో అందుకోసం ఫుటేజ్ బాగా వస్తలేదు ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చినామంటే చూస్తున్నారు కదా మేము ఎలా నడుస్తున్నాం సో ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏం లేదు ఒక షార్ప్ అంటే పాత్ ఉంది ఇక్కడ బట్టి మనం నడవచ్చు ఇక్కడ పక్క పొంటి మీరు చూస్తున్నారు కదా ఒక జాలీ టైప్ ఉంది ఓకే సో అది లేకపోతే ఆ గాలితోని మనం కింది కూడా పడిపోవచ్చు సో అందుకోసమే ఇక్కడ లోకల్ పీపుల్ ఉంటారు కదా బేస్ విలేజ్లో సో వాళ్ళు ఇవన్నీ ఇక్కడ పెట్టిండ్లు కింద పడకుండా ఇప్పుడు మేము వెళ్తున్న ట్రెక్ డిస్టెన్స్ ఎంత అంటే బేస్ విలేజ్ నుండి 2790 ఫీట్స్ హైట్లో ఉంది అదే మీటర్స్లో అంటే 4790 మీటర్లు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1500 ఫీట్ల హైట్లోకి వచ్చేసినాం ఇంకొక 1 అవర్ అయితే చేరుకుంటాం సో ఇప్పుడు ఇదంతా వెళ్ళాలి ఫాగ్ ఉంది మొత్తం జీరో విజిబిలిటీ
ఏం కనిపించట్లేదు. త్రింబక్ దర్వాజా, ఇది త్రింబక్ గేట్ అంట. సో ఇది మెయిన్ ఎంట్రీ ఫోర్ట్కి. సో చూస్తున్నారు కదా, ఇదంతా ఇంత బాగుంది వ్యూ, ఫాల్ అంతా పడుతున్నాయి. సో ఫైనల్లీ మీదకైతే చేరుకున్నాం. చూడండి వ్యూ ఎలా ఉందో. జనాలు జరగట్లేరు. చూడండి ఎలా వెళ్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మేము కూడా అలాగే కిందికి, అంతా మొత్తం అలాగే కిందికి పోవాలి ఇప్పుడు మేము అందరం. స్వర్గం రా, స్వర్గం. ఇప్పుడా వచ్చిన రాస్తా. इधर ही आया था फिर. ఇప్పుడైతే మేము కిందికి డీసెంట్ అవుతున్నాం. ఎందుకంటే పైన అంటే చాలా రెయిన్ ఉందంట. సో విజిబిలిటీ అంతకే లేదు, అండ్ కొంచెం వాటర్ కూడా ఫ్లో అవుతున్నాయంట. సో అందుకోసమే మేము మా సేఫ్టీ కోసం మేము పైకి వెళ్ళట్లేదు. సో మీద ఒక లొకేషన్ ఉంది. ఆ లొకేషన్ ఏంటిదంటే, సో ఎవరైనా దొంగతనం చేసినా, అంటే ఏమన్నా తప్పు పని చేసినా వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారట. సో పనిష్మెంట్ ఇచ్చి అక్కడి వరకు తీసుకెళ్ళి అక్కడ నుండి కింద వారిస్తారు. సో అది మేము చూడలేదు. సో మళ్ళీ ఒకసారి మేము వస్తాం ఎప్పుడంటే నెక్స్ట్ సెప్టెంబర్ వరకు వస్తాం. ఎందుకంటే అప్పుడు ఒక రెయినీ సీజన్ అయితే ఉండదు. సో అప్పుడు కొంచెం చలికాలం ఉంటుంది కదా. సో కొంచెం అక్కడ మంచి పువ్వులు, రకరకాల పువ్వులు కూడా పూస్తాయంట. సో అవి కూడా మనకి చూడడానికి దొరుకుతాయి. సో ఇప్పుడైతే నేను ఈ బ్లాగ్ ఆపేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మేము ఏ రూట్లో అయితే వచ్చినాం చూడు, ఏ గుట్టలు ఎక్కుంటా, సో అలానే మేము కిందికి వెళ్ళాలి. అండ్ రెయిన్ అయితే ఉంది బాగానే. సో కొంచెం కష్టం అనిపిస్తుంది. సో కెమెరా పట్టుకొని ఇంకా బ్లాగ్ తీయలేను. సో కొంచెం కిందికి అయినాక ట్రై చేస్తాను. పాము పుట్ట కూడా ఉంది ఇక్కడ. ఏ మెల్ల దూరం ఉండు రే. ఇది రియల్, ఇది రియల్, ఇది రియల్, రియల్ పాము పుట్ట. క్రాసింగ్ అయిపోయింది. ఫైనల్లీ ఇప్పుడైతే మేము సామ్రాట్ చేరుకున్నాం. నా వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.